ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పింది శ్రీశ్రీ గారు కదా. శ్రీశ్రీ గారు మరి పాతదే కదా, మనకు పాతదే. శ్రీశ్రీ రచనలు అట్లాగా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ మేయర్ కానీ, ఏ చైర్మన్ కానీ, ఏ కమిషనర్ కానీ వచ్చినా కానీ వాళ్లకు విషయాలన్నీ తెలుసు. అవినీతి చేస్తున్నది మన కింది స్థాయి అధికారులు, రెండవ స్థాయి అధికారులు వీళ్ళంతా అవినీతి చేస్తూ ఉన్నారు. ఫలానా 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 తింటున్నారు, ఫలానా చోట ఇంత తీసుకున్నారనే విషయం అందరికీ తెలుసు. కమిషనర్కి ఏం నిజాయితీపరుడేం కాదు. కమిషనర్కి బాగా తెలుసు, ఎవడి వాటా వాడు ఇస్తూ ఉన్నాడు, చూసుకోండి, దాంట్లో ఏం సంశయం అక్కర్లా. మొన్న అదేదో గ్యాంబ్లింగ్ ఇప్పుడే ఆడుతూ ఉన్నారు, కొంతమందిని తీసుకొని పోయి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఎవరిని? రెగ్యులర్ ఎంప్లాయీస్. కానీ అవుట్ సోర్సింగ్ వర్కర్స్గా పనిచేసే వాళ్ళని మాత్రం డిస్మిస్ చేసినారు, అంటే పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించినారు. అంటే ఒక విషయం మీద కలెక్టర్ గారిని పోయి కలిసినప్పుడు సిక్కిరిన ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డికి సంబంధించి 26 ఆరోపణలు ఉన్నాయి. 26 ఆరోపణలు. కలెక్టర్ విజయరామరావు 26 ఆరోపణలు ఉంటే మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఆ విషయం మీద కేవలం సస్పెండ్ మాత్రమే చేసినారు, ఒక్క విషయం మీద మాత్రమే. మిగతా 25 గాలికి వదిలేస్తారు. ఎంక్వైరీ చేసి 26 ఆరోపణలు ఉంటే దానికి నిజమని తేలిన కానీ అతనికి ఉన్న రాజకీయ పలుకుబడితో, మహేశ్వర్ రెడ్డికి ఉన్న రాజకీయ పలుకుబడితో ఒక నేరం మీద మాత్రమే కేవలం సస్పెండ్ చేసి వదిలిపెట్టారు.